హాయ్ అండి, నమస్కారం అండి. నేను ఈరోజు హెయిర్కి గడ్డి చామంతి అంటారు, మన ఇంటి ముందు గార్డెన్లో ఉంది. అది ఎప్పుడు మొలుస్తూనే ఉంటుంది, కోసేసినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది ఊరకనే ఇలా పట్టుకుంటే తెగిపోతుందండి. గడ్డి చామంతితో మన హెయిర్ని గ్రోత్ పెంచుకోవచ్చు. దీంతో ఆయిల్ చేసుకొని మందార పూలతో అలా దాంతో వేసుకొని కొబ్బరి నూనె ఇనుప బాండీలో ఆయిల్ చేసుకోవాలండి. ఇది గడ్డి చామంతి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇవి పొలాల్లో ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది. ఇది ఎప్పటి నుంచో వాడుతాను నేను. ఉసిరికాయలు, కుంకుడుకాయలు ఇవి ఎప్పుడు కామన్ అవి వాడటం అనేది. ఇది మార్చి వాడతా. ఒకసారి ఉసిరికాయ కొబ్బరి నూనె మందార పాకుతో మందార పువ్వుతో ఇలా మార్చి అది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత అది మార్చుకుంటూ ఇలా నేను నా హెయిర్కి వాడుకుంటానండి. అయినా ఒక్క ఎంటిక ఊడదు, వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడాను ఇదిగోండి మందార పూలు ఒక 5-6 పూలు వచ్చినాయి నా చెట్టుకి గార్డెన్లో. ఇవి సన్నగా కట్ చేసుకొని, ఇది గడ్డి చామంతి ఆకులు కూడా చక్కగా కడిగేసుకొని అవి కూడా సన్నగా కట్ చేసుకొని మనం ఇనుప బాండీలో వేసుకోవాలి. ఈ ఆయిల్ చేసుకోవాలంటే అయితే 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్న కొబ్బరి నూనె నేను. అది వేసుకొని మనం సిమ్ మీద కొద్ది మంట తగ్గించుకొని పెట్టుకోవాలి. అవన్నీ వేసుకొని ఆయిల్లో చిన్నగా కదుపుతూ సన్నగా మంట మీద పెట్టుకోవాలి. ఇట్లా హెయిర్ గ్రోత్ ఉంటుంది, ఊడకుండా ఉంటాయి, మంచిగా పెరుగుతాయి. ఇలా మన సహనం ఓర్పుతో చేసుకుంటే మన ఎంటికలు మనకి ఎప్పుడు ఊడకుండా ఇలాగే ఉంటాయండి. నేను ఇలా మార్చి చేసుకుంటాను. అలా ఇదిగోండి పచ్చగాను దానిలో పోషకాలన్నీ దిగిపోయినాయి. ఒక నెట్ క్లాత్తో నేను వడపోసుకొని ఈరోజు తలకు మసాజ్ చేసుకుందామని నైటు తలకు ఆయిల్ పట్టించి పొద్దున్నే కుంకుడుకాయలు ఉసిరికాయలతో తలస్నానం చేసేస్తే షైనింగ్ గ్రోత్ చాలా మెరుస్తాయండి. ఇలా నేను మార్చి తలకు రాసుకుంటానండి. ఉసిరికాయ, కుంకుడుకాయ ఇవన్నీ మనకు పూర్వకాలం నుంచి వస్తున్నవి. ఇవి వాడుకుంటే ఎప్పుడు మన ఎంటికలు మనకుంటాయి.